జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోకపోతే పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని చేపడతామని ఓసీ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. ఇవాళ అనంతపురం లలిత కళా పరిషత్లో ఓసీ విద్యార్థి యువగర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఓసీ సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రవర్ణాల్లో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని వారు వివరించారు. అగ్రవర్ణాలు అనే కిరీటాన్ని తమ నెత్తిపై పెట్టి 80 సంవత్సరాలుగా తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారన్నారు. ఆర్థికంగా సామాజికంగా మాపై వివక్ష కొనసాగుతుందన్నారు. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఎంతో మంది నిరుపేద స్థాయికి చేరుకుంటున్నారన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పటికీ అది చాలా రాష్ట్రాల్లో సరిగ్గా అమలు కావడం లేదన్నారు. కనీసం సర్టిఫికేట్లు జారీలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. టెట్ లాంటి ఉపాధ్యాయ పరీక్షల్లో కూడా తమకు అర్హత ఉండేలా చూడాలన్నారు. అన్నింటిలోనూ వయోపరిమితి, ఫీజులు మిగిలిన సామాజిక వర్గాలతో సమానంగా ఉండేలా సడలించాలని డిమాండ్ చేశారు. దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లించేది ఓసీలేనని, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా పన్నుల నిరాకరణ కూడా చేపడతామని హెచ్చరించారు. గత 75 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ల వ్యవస్థ ప్రారంభమైనటువంటి నుంచి సామాజిక వివక్షతో పాటు ఆర్థిక వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికగా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావాలా, ఇతర సామాజిక వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలను కూడా అన్ని రంగాల్లో ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఇక్కడ అనంతపురం పట్టణంలో మరి విద్యార్థి యువజన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్పేది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు గత 5-6 సంవత్సరాల కిందట అమలు చేసినప్పటి నుంచి కూడా అది అనేక రాష్ట్రాల్లో సక్రమంగా అమలు కావడం లేదు. అగ్రవర్ణాలలో ఉండేటువంటి పేదలకు ఈ 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు మరి గ్రామ స్థాయిలో మొదలుకొని మండల స్థాయిలో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుంది. అనేక ఆంక్షలు విధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ చేయడం లేదు. కాబట్టి మరి ఆ సర్టిఫికేట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టెట్ లాంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షతో పాటు అనేక పోటీ పరీక్షలు కూడా వయో పరిమితి సడలించాలా, ఇతర సామర్థ్యాలతో పాటు ఫీజులు నిబంధనలు కూడా సడలించాలని చెప్తూ జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, ఇతర వర్గాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అగ్రవర్ణాలు అనేటువంటి ఒక కిరీటాన్ని మా నెత్తి మీద మోపి ₹1 కూడా సంక్షేమానికి విడుదల చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో, ఎందుకంటే ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ హైయెస్ట్ ట్యాక్స్ పే చేసేది ఓసీలే, రాబో రోజుల్లో మా సంక్షేమానికి మీరు ₹1 కూడా విడుదల చేయకపోతే మేము పన్నుల నిరాకరణ ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. పేరు బుర్రా జయవర్ధన్ రెడ్డి. నేను ఓసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అనంతపురం. ఈరోజు అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో ఓసీ విద్యార్థి యువగర్జన ఈ సభ ఎందుకు నిర్వహించామంటే, మాలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులను ఆదుకోవాలి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఓసీ కులస్తులందరికీ ఇతర వర్గాలతో సమానంగా సంక్షేమ పథకాలు అందించాలి, పోటీ పరీక్షలకు హాజరయ్యే ఓసీ విద్యార్థులందరికీ కూడా వయోపరిమితి ఇతర వర్గాలతో సమానంగా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాలకు, ఈ ఓసీ ఎమ్మెల్యేలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఓసీల సమస్యలను, ఓసీ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్చించాలని చెప్పి, చర్చ పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఓసీ విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్ళు ఎక్కడా లేవు. ఈరోజు అన్ని కులాలకు సంక్షేమ హాస్టళ్ళు ఉన్నా ఓసీ విద్యార్థులకు ఒక్క హాస్టళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా ఓసీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో ఓసీలను, ఓసీ విద్యార్థులను ఆదుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఓసీలో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు. విద్యార్థులందరూ ఏకం చేస్తాము. యూనివర్సిటీ స్థాయి నుంచి, కాలేజీల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి విద్యార్థులందరినీ ఏకం చేసి రాబో రోజుల్లో ఒక విప్లవాన్ని సృష్టిస్తామని చెప్పి కూడా ప్రభుత్వాలకు